హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో మళ్ళీ వచ్చేసా. ఏంటి మ్యామ్, చాలా మంత్స్ 2 మంత్స్ అయిపోయింది నేను మళ్ళీ వీడియో తీసి. ఏంటో చూసారా? సో కొత్త బోర్డ్, ఎల్ఈడి బోర్డ్ మీద టీచింగ్ అండ్ మన కొత్త ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసాం, ఆర్వీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్. సో దానికోసం కొంచెం అలా ప్లేస్ షిఫ్ట్ అవటం వల్ల నాకు వీడియో తీయడానికి ఛాన్స్ దొరకలేదు అండ్ అప్లోడ్ చేసే ఇది కూడా రాలేదు. సో దానివల్ల నేను ఒక బ్రేక్ తీసుకున్నా. అండ్ ఇవాల్టి నుంచి ఖచ్చితంగా నేను డైలీ ఒక షార్ట్ అండ్ 3 డేస్కి 1 వీడియో అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి అంత స్టిక్కీ ఏం కాదు, సో వీడియోస్ ఫ్రీక్వెంట్గా కూడా పెట్టచ్చు. క్లియర్? సో మన సీక్వెన్స్ లేట్ చేయొద్దు. ఏంటి అసలు మనం ఎక్కడున్నాం? ఓ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. అందులో ఫస్ట్ స్టార్ట్ చేసాం ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ కదా? సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పార్ట్స్ వైజ్గా డివైడ్ చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక పెద్ద సముద్రం, దాన్ని మనం పార్ట్స్ వైజ్గా డివైడ్ చేయాలి. సో అలా పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? నామన్క్లేచర్. కంప్లీట్ చేసుకున్నామా నామన్క్లేచర్? సెకండ్ పార్ట్ ఏంటి? జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మళ్ళీ దాన్ని 3 పార్ట్స్లో డివైడ్ చేశాను. ఏమేంటి? ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్, సెకండ్ వన్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్, థర్డ్ వన్ రియాక్షన్ మెకానిజం. సో మనది ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ వరకు కంప్లీట్ అయింది. సో నా సీక్వెన్స్లో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి? రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఆలోచించండి, అసలు ఒక రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ ఉంది అంటే, రియాక్షన్ ఉంది అంటే ఏమేమి ఉంటాయి? రియాక్టెంట్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది కదా? రియాక్టెంట్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది. రియాక్టెంట్ నుంచి డైరెక్ట్గా ప్రొడక్ట్ వచ్చేస్తుందా? ఒకటి ఆలోచించండి. మీరున్నారు, హాయిగా వెళ్తున్నారు, కాలేజ్కి వస్తున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు. మీ నుంచి గుడ్ రిజల్ట్ రావాలి అని అంటే మీకు సమ్వాట్ మోటివేట్ చేసేవాళ్ళు, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అలా ఉంటే మీరు వాళ్ళ గైడెన్స్లో మంచి రిజల్ట్ అనేది తెచ్చుకుంటారు. ఏదో ఒక రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. రియాక్టెంట్ ఉంది అని అంటే ప్రొడక్ట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. కానీ ఆ వచ్చే ప్రొడక్ట్ గుడ్ ప్రొడక్ట్ కావాలి అని అంటే ఈ రియాక్టెంట్కి ఏముండాలి? ఒక అటాకింగ్ రియేజెంట్. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో ఒక రియాక్షన్ జరగాలి అని అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? రియాక్టెంట్. రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. ఇది అసలు రియాక్షన్. మరి ఈ రియాక్టెంట్ దగ్గర ఏముండాలి? ఒక అటాకింగ్ రియేజెంట్. క్లియర్? సో ఈ అటాకింగ్ రియేజెంట్ వచ్చి ఈ రియాక్టెంట్ని వెళ్ళి, సపోజ్ మీరు హాయిగా నిద్రపోతున్నారు, మీ అమ్మ వచ్చి మిమ్మల్ని లేపరు, లేవరా చదువుకోరా అని. అప్పుడే కదా మనకి అమ్మో చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న టెన్షన్ వచ్చేది, అవునా? సో అంటే ఏంటి? ఎవరో ఒక అటాకింగ్ రియేజెంట్ లేకపోతే మనలో అంత ఫాస్ట్గా చలనం అనేది రాదు. సో అలా అటాకింగ్ రియేజెంట్స్ అనేవి ఉంటాయి. రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. మరి రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవుతున్న మధ్యలో టైం ఉంది చూసారా? ఆ టైంలో ఒక 10⁻⁻6 సెకండ్స్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ డెవలప్ అవుతాయి. అర్థమవుతుందని నేను ఏమంటున్నాను? రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ జనరేట్ అయ్యే టైం మధ్యలో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటే ఏంటి? రియాక్షన్ చేస్తున్నప్పుడు జనరేట్ అయ్యే ఇంటర్మీడియట్స్. క్లియర్? సో వాటి లైఫ్ టైం ఎంత? జస్ట్ 10⁻⁻6 సెకండ్స్. ఆ లైఫ్ టైంలో కూడా అది ఏం కోరుకుంటాయి? స్టెబిలిటీ. ఎస్, మేము స్టేబుల్ అవ్వాలి. మనకి ఒక దోమ ఉందనుకోండి, దాని జీవితకాలం ఎంత? మహా అయితే ఒక 1 డే 2 డేస్. అవునా? చాలా తక్కువ అనిపిస్తుంది. దేవుడి దృష్టిలో మన జీవితకాలం కూడా అంతే కదా. ఆయన ఇట్లా కన్ను మూసి కన్ను తెరిచేసరికల్లా మనకి 100 ఏళ్ళో 100 ఏళ్ళో ఎన్నో నిండిపోతూ ఉంటాయి, అవునా కాదా? సో అలా, కానీ ఆ టైంలో కూడా మనం ఏం కోరుకుంటాం? స్టెబిలిటీ. అరే వెళ్ళాలి, మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి,
మంచి హుందాగా కార్లలో తిరగాలి అనుకుంటూ ఉంటాం కదా. సో ఏంటి ఇదంతా దేనికోసం? స్టెబిలిటీ కోసం. సో ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఉండే ఆ 10⁻⁻6 సెకండ్స్లో కూడా ఏం కోరుకుంటే? స్టెబిలిటీని కోరుకుంటాయి. క్లియర్? సో మరి అసలు ఆ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏంటి, వాటి స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవి మనకి ఎగ్జామ్లో కనబడే క్వశ్చన్స్. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈవెన్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ నుంచి. క్లియర్? సో స్టార్ట్ చేద్దాం. మన టాపిక్ ఏంటి? రియాక్షన్ ఇంటర్మీడియట్స్. ఏమేంటివి? వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి. క్లియర్? సో ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్, ఇంపార్టెంట్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ మనకి 3 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కార్బోకాటయాన్స్. కార్బోకాటయాన్స్ అంటే ఏం చెప్పాను నేను? కార్బన్ కి ప్లస్. కార్బోకాటయాన్ కార్బన్ కి ప్లస్. సెకండ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ కార్బో ఫ్రీ రాడికల్స్. కార్బో ఫ్రీ రాడికల్స్. కార్బో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? కార్బన్ కి చుక్క, ఒక ఎలక్ట్రాన్. థర్డ్ వన్ కార్బో యానయాన్స్. అంటే కార్బన్ కి మైనస్. సో ఇంకా కార్బీన్స్, నైట్రైన్స్, బెంజైన్స్ ఇవి కూడా ఉన్నాయి రియాక్షన్ ఇంటర్మీడియట్స్లో. మన ఈ టాపిక్లో మేజర్గా ఎక్కువగా అడిగేది ఈ 3లోనే అడుగుతూ ఉంటున్నాడు. సో కాబట్టి నేను ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ వాట్ కార్బీన్స్, డైక్లోరోకార్బీన్ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఇన్ రామటైమన్ రియాక్షన్ సెకండ్ ఇయర్లో సమ్ వాట్ నేను వాటి పేర్లను యూజ్ చేసి కొంచెం చెప్తా. ఓకేనా? సో మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కార్బోకాటయాన్స్, కార్బో ఫ్రీ రాడికల్స్ అండ్ కార్బో యానయాన్స్. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, అదే కార్బోకాటయాన్స్. ఇలా ఎరేజ్ చేయటం ఎందుకు మా? ఇలా స్ట్రోక్ పెట్టి మొత్తం క్లియర్ బోర్డ్ చేసేయచ్చు కదా అనొచ్చు. సో ఇలా ఎరేజ్ చేస్తే ఒక చిన్న ఫీల్, ఇలా 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 కదా. ఎస్. సో ఫస్ట్ ఏంటి? వేటి గురించి చెప్పుకుంటున్నా? ఫస్ట్ రియాక్షన్ ఇంటర్మీడియట్ కార్బోకాటయాన్స్. జాగ్రత్తగా చూడండి. కార్బోకాటయాన్స్ అంటే ఏమన్నాను? కార్బన్ కి ప్లస్. మరి ఇప్పుడు చూడండి, జనరల్గా కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలి? 4 బాండ్స్ కావాలి మేడం. ఎస్. మరి కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి. ఆ 4 బాండ్స్ లేవు అంటేనే కదా ప్లస్ వచ్చేది. అంటే ఎన్ని బాండ్స్ ఉన్నట్టు? 3 బాండ్స్ ఉన్నట్టు. బాండ్ నథింగ్ బట్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. ఫస్ట్ క్వశ్చన్, కార్బోకాటయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కార్బోకాటయాన్లో? 6 ఎలక్ట్రాన్స్. మరి ఈవెన్ ఆడా? ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీ. కార్బోకాటయాన్ అనేది ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీ. అండ్ ఈ కార్బోకాటయాన్ ఆఫ్ కోర్స్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అంటే అదేంటి? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్ కి నేమ్ ఏంటి అంటే ఎలక్ట్రోఫైల్. కార్బోకాటయాన్ కి ఇంకో నేమ్ ఏంటి? ఎలక్ట్రోఫైల్. క్లియర్? సో కార్బోకాటయాన్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఏమేంటి? కార్బోకాటయాన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్. అండ్ అది ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీ. అండ్ థర్డ్ వన్ ఈస్ దిస్ ఈస్ ఎలక్ట్రోఫైల్. కార్బోకాటయాన్ అనేది ఎలక్ట్రోఫైల్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్. క్లియర్? మరి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 3 సిగ్మా బాండ్స్ అంటే ఏం హైబ్రిడైజేషన్ చెప్తా? sp2 హైబ్రిడైజేషన్. 3 సిగ్మా బాండ్స్ అంటే ఏంటి?
sp2 hybridization. ఈ హైబ్రిడైజేషన్ టాపిక్ ఆల్ సిగ్మా బాండ్స్, 1 డబుల్ బాండ్, 1 ట్రిపుల్ బాండ్ ఇలా కాన్సెప్ట్ ఉంటుంది. ఇదంతా నేను కెమికల్ బాండింగ్లో మీకు డీటెయిల్గా చెప్తా. ఓకేనా? జస్ట్ ఇప్పుడు 3 సిగ్మా బాండ్స్ అంటే sp2, 4 సిగ్మా అంటే sp3, 2 సిగ్మా బాండ్స్ అంటే sp, ఈ ఐడియా అనేది మైండ్లో ఉంచుకోండి. కెమికల్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా మనకి 3 to 4 బిట్స్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, ఖచ్చితంగా 2 to 3 బిట్స్ మెయిన్స్లో వస్తాయి. అంత ఇంపార్టెంట్ కెమికల్ బాండింగ్ కూడా. క్లియర్? సో అది నీట్గా చెప్పుకుందాం ఒక సీక్వెన్స్లో. సో 3 సిగ్మా బాండ్స్ అంటే ఇప్పుడు ఏంటి? sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏమవుతుంది మనకి? ప్లానార్, ట్రయాంగులర్, ప్లానార్ జియోమెట్రీ. క్లియర్? సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్బోకాటయాన్? ఐపీ సిబిఎస్ఈలో క్వశ్చన్ అని అనట్లేదు, కానీ మనకి ఏదో ఒక లైన్ తీసుకుని క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. క్లియర్? అర్థమైనాయి కదా క్యారెక్టరిస్టిక్స్? మరి ఎక్కడ ఏ రియాక్షన్స్లో ఇవి ఇంటర్మీడియట్స్గా ఎక్కడ కనబడతాయి అంటే SN1 సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫైల్, యూనిమాలిక్యులర్. అప్పుడే మీకు ఇంత పెద్ద పెద్ద పేర్లు చెప్తే అర్థం కాదు, నేను చెప్పుకుంటూ వస్తాను కదా, సో అందులో మీకు తెలుస్తుంది SN1 అంటే ఏంటో. SN1 అంటే గుర్తుంచుకోండి, తర్వాత చెప్తాను. బాహుబలి 1, SN2 బాహుబలి 2. సో ఆ సినిమా స్టోరీ చెప్పాలి అని అంటే ఈ సీక్వెన్స్ మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు ఎప్పుడు నేను ఆ సినిమా స్టోరీ చెప్తానో తెలుస్తుంది. బాహుబలి 1 అంటే మొత్తం బాహుబలి స్టోరీ చెప్తారా మేడం అంటే చెప్పను. ఆర్గానిక్ కెమిస్ట్రీలో SN1 ఎలా బాహుబలి 1 అయింది, SN2 ఎలా బాహుబలి 2 అయింది, నేను ఎందుకు దానికి అలా పేర్లు పెట్టాను. ఓకేనా? సో ఈ క్యారెక్టరిస్టిక్స్ నోట్ చేసుకోండి. చేసుకున్నారు కదా? నెక్స్ట్ మరి ఈ కార్బోకాటయాన్స్లో మనకి ఏం కోరుకుంటాయి అన్నాను? కార్బోకాటయాన్స్ స్టెబిలిటీని కోరుకుంటాయి. సరే, ఫస్ట్ అసలు టైప్స్ ఆఫ్ కార్బోకాటయాన్స్ ఏమేమి ఉన్నాయో రాస్తాం మీకోసం. ఏంటి? వైట్ పెడదాం. టైప్స్ ఆఫ్ కనబడుతుందా? కార్బోకాటయాన్ టైప్స్. ఫస్ట్ వన్ చూడండి జాగ్రత్తగా, టైప్స్ చాలా ఇంపార్టెంట్. సో కార్బోకాటయాన్కి నేను ఏం చేస్తున్నాను అంటే 3 సైడ్స్ బెంజీన్ రింగ్ని పెడుతున్నా. ఏం పెట్టాను? సో దీన్ని అంటాం టెరిషరీ ఫినైల్. 3 సైడ్స్ బెంజీన్, బెంజీన్ సబ్స్టిట్యూయెంట్ అయితే ఫినైల్ అంటాం. ఎన్ని బెంజీన్ రింగ్లు ఉన్నాయి? 3 బెంజీన్ రింగ్స్ ఉన్నాయి. సో ఏమంటాం? టెరిషరీ ఫినైల్ కార్బోకాటయాన్. సెకండ్, 3 బెంజీన్ రింగ్స్ ఉంటే టెరిషరీ, 2 బెంజీన్ రింగ్స్ ఉంటే ఏమంటాం? సెకండరీ ఫినైల్, 1 బెంజీన్ రింగ్ ఉంటే ప్రైమరీ ఫినైల్. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. దీన్ని ఏమంటామంటే మిథైల్ కార్బోకాటయాన్. CH3+ ఏమంటాం? మిథైల్ కార్బోకాటయాన్. ఇది ఇథైల్ కార్బోకాటయాన్. 2 కార్బన్స్, వర్డ్ రూట్ ఇథైల్ కార్బోకాటయాన్. అరే మ్యామ్, ఇది నోమన్క్లేచర్ లాగానే ఉంది కదా. ప్రొపైల్ కార్బోకాటయాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th వన్ చూడండి. ప్రొపైల్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? సి ఇక్కడ ప్లస్, దీన్ని ఏమంటాం? ఐసోప్రొపైల్ కార్బోకాటయాన్. ఏమంటాం? ఐసోప్రొపైల్ కార్బోకాటయాన్. ఏంటిది? ఇది CH3 ఈ గ్రూప్ ఏమంటాం? ఐసో గ్రూప్. మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. సో దాన్ని ఏమంటాం? ఐసోప్రొపైల్ కార్బోకాటయాన్. క్లియర్? ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 6th వన్ ఏం రాద్దాం? వెరీ 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 ఇంపార్టెంట్ రాస్తున్నా, అదే అబ్బా
చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. దీన్నంట ఎలైల్ కార్బోకాటయాన్. ఎలైల్ అంటే ఏంటి అంటే డబల్ బాండ్ కార్బన్ కి అడ్జసెంట్ ఉన్న కార్బన్ ఏమంటాం? ఎలైల్ కార్బన్ అంటాం. ఈ కార్బన్ డబల్ బాండ్ కార్బన్ కి అడ్జసెంట్ కార్బన్ ఏమంటాం? ఎలైల్ ఎలైల్ కార్బన్ అంటాం. ఎలైల్ కార్బన్ కి ప్లస్ ఉందనుకోండి ఎలైల్ కార్బోకాటయాన్. అదే ఎలైల్ కార్బన్ కి క్లోరిన్ ఉంటే ఎలైల్ క్లోరైడ్, బ్రోమిన్ ఉంటే ఎలైల్ బ్రోమైడ్. అర్థమైందా? సో ఎలైల్ అంటే ఏంటి? డబల్ బాండ్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలైల్ కార్బోకాటయాన్. మరి నెక్స్ట్ 7th వన్, టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్. చూసారా? C+ కి చుట్టూతో ఎన్ని కార్బన్స్ పెట్టాను? 3 కార్బన్స్. దాన్ని ఏమంటాం? టెరిషరీ మిథైల్. ఎలా దీన్ని టెరిషరీ ఫినైల్ అన్నాము, దీన్ని ఏమంటాం? టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్. నెక్స్ట్ సెకండరీ మిథైల్ కార్బోకాటయాన్. చూడండి, ఐసోప్రొపైల్ సెకండరీ మిథైల్ రెండు ఒకటే, నష్టం ఏమీ లేదు. సెకండరీ మిథైల్ కార్బోకాటయాన్, ఆఫ్ కోర్స్ మిథైల్ కార్బోకాటయాన్ కూడా రాశాను. ఇవి మనకి ఉన్న టైప్స్ ఆఫ్ కార్బోకాటయాన్స్. అది మీకు చూడగానే అమ్మో ఎన్ని ఉన్నాయా టైప్స్ అనుకోవద్దు, వాటిని ఫీల్ అవ్వండి. ఎట్లా? ఫస్ట్ నేనేమంటున్నాను? 3 బెంజీన్ రింగులు పెట్టాను కార్బన్ ప్లస్కి, అవునా? దాన్ని ఏమన్నాను? టెరిషరీ ఫినైల్ కార్బోకాటయాన్. తర్వాత రాయలేదు కానీ 2 బెంజీన్ రింగ్స్తో కూడా వస్తుంది కదా, దాని పేరేంటి? సెకండరీ ఫినైల్ కార్బోకాటయాన్. 1 బెంజీన్ రింగ్ వస్తే ప్రైమరీ ఫినైల్ కార్బోకాటయాన్. 3 మిథైల్ గ్రూప్స్ వస్తే టెరిషరీ మిథైల్, 2 మిథైల్ గ్రూప్స్ వస్తే సెకండరీ మిథైల్, 1 మిథైల్ గ్రూప్ వస్తే ప్రైమరీ మిథైల్. అసలు మిథైలే ఉంటుంది, మిథైల్. అండ్ ఇంపార్టెంట్ ఎలైల్. క్లియర్? వినైల్ కార్బోకాటయాన్ కూడా ఉంటుంది. సో ఈ 8 టైప్స్ అనేవి ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఈ టైప్స్లోనే నేను మీకు చూపిస్తాను స్టెబిలిటీ ఆర్డర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఛాన్స్ ఉంది స్టెబిలిటీ ఆర్డర్కి. సో నోట్ చేసుకోండి, స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బోకాటయాన్. ఏం చెప్తారు? స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బోకాటయాన్. చూసారా? బాగుంది కదా, ఆడుకున్నట్టు. ఇలా రాసుకోండి. ఏం సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటున్నారు? కార్బోకాటయాన్స్ అని పెట్టుకున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోకాటయాన్స్ రాసుకున్నారు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్బోకాటయాన్స్ రాసుకున్నారు. ఇప్పుడు ఏం రాసుకోబోతున్నారు మీరంతా? స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బోకాటయాన్. ఏంటి కార్బోకాటయాన్ స్టెబిలిటీ ఆర్డర్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా టైప్స్, ఆ టైప్స్ని చెప్తూ ఉంటాను. ఫస్ట్ టెరిషరీ ఫినైల్ కార్బోకాటయాన్. సెకండ్ ప్రిఫరెన్స్ సెకండరీ ఫినైల్ కార్బోకాటయాన్. ప్రైమరీ ఫినైల్ కార్బోకాటయాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్. టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్ గ్రేటర్ దాన్ ఎలైల్ కార్బోకాటయాన్. క్లియర్? ఆ తర్వాత ఇక్కడ చూసారా 3 బెంజీన్ రింగుల సీక్వెన్స్. అప్పుడప్పుడు మనకి వీటి రెండిట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రైమరీ ఫినైలా టెరిషరీ మిథైలా అంటే ఒక్కొక్కసారి టెరిషరీ మిథైల్ని కూడా కన్సిడర్ చేస్తారు. అది వాడు ఇచ్చిన క్వశ్చన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం బెంజీన్ అనగానే షో చేసేది ఏంటి? రెజొనెన్స్ అనేది చాలా స్టేబుల్ అని చెప్పుకున్నాం కదా. సో రెజొనెన్స్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, కాంజుగేషన్. అండ్ టెరిషరీ మిథైల్లో వచ్చేసరికి మనకి హైపర్ కాంజుగేషన్ షో చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బెంజీన్ రింగ్స్కి ఎక్కువ, తర్వాత 2 బెంజీన్ రింగ్స్, అండ్ నెక్స్ట్ 1 బెంజీన్ రింగ్ 3 మిథైల్ గ్రూప్సా అంటే సమ్వాట్ కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. అందుకని నేనేం పెట్టాను మీకు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ రెండిటికి ఒకటే ప్రిఫరెన్స్ ఇస్తాం. అండ్ ఎలైల్ కార్బోకాటయాన్. ఎలైల్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చాం? ఎలైల్లో ఏముంటుంది? రెజొనెన్స్. ఎలైల్లో ఏముంటుంది?
సి డబల్ బాండ్, సి సింగిల్ బాండ్, సి ప్లస్, పై సిగ్మా వేకెంట్ పి ఆర్బిటాల్. ఏముంది? కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే ఆ కాంపౌండ్ అనేది స్టేబుల్ కదా, సో అందుకని టెర్షరీ మిథైల్ తర్వాత ఏం రాసేసాను నేను? ఎల్ఐల్ కార్బోకాటియాన్. ఎల్ఐల్ కార్బోకాటియాన్ తర్వాత మరి టెర్షరీ మిథైల్ కి నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి? సెకండరీ మిథైల్ గ్రేటర్ దాన్ ప్రైమరీ మిథైల్ గ్రేటర్ దాన్ మిథైల్ కార్బోకాటియాన్. కార్బోకాటియాన్ స్టెబిలిటీ ఆర్డర్. ఇదేంటి? కార్బోకాటియాన్ స్టెబిలిటీ ఆర్డర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకున్నారా? సో ఇది ఓవరాల్ గా కార్బోకాటియాన్స్. మరి ఇవి ఎక్కడ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ గా బాగా వస్తున్నాయి అని చెప్పాను నేను. చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ అన్నాను? SN1 రియాక్షన్స్ లో. ఓకేనా? సో ఈ SN1 రియాక్షన్స్ ఇవన్నీ ఏంటి అని అంటే మనకి రియాక్షన్ మెకానిజం లో చెప్తా. ఓకే, క్లియర్? సో అందరూ నోట్ చేసుకున్నారు కదా? నెక్స్ట్ ఏంటి? ఆఫ్టర్ కార్బోకాటియాన్స్ కార్బో ఫ్రీ రాడికల్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎరేజ్ చేయొచ్చు మనం. బాగుంది కదా? మొన్నటి దాకా బోర్డు మార్కర్, అవునా? నా ఓల్డ్ క్లాస్ రూమ్. సో ఇప్పుడు న్యూ క్లాస్ రూమ్, న్యూ ఆర్విసి, ఎల్ఈడి బోర్డ్. సో చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి? కార్బో ఫ్రీ రాడికల్. కార్బో ఫ్రీ రాడికల్. మరి చూడండి, ఫ్రీ రాడికల్ అంటే ఏంటి? సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీ. మరి ఇప్పుడు కార్బో ఫ్రీ రాడికల్ యాక్చువల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? కార్బో ఫ్రీ రాడికల్ 3 బాండ్స్, 1 బాండ్. యాక్చువల్ గా ఫస్ట్ ఎట్లా ఉంది? ఒక బాండ్ ఉంది. ఆ బాండ్ ని అందులోంచి 1 ఎలక్ట్రాన్ బాండ్ ని బ్రేక్ అయితే 2 ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ ఎవడో లాక్కొని వెళ్ళిపోయాడు. అప్పుడు జనరేట్ అయ్యింది కార్బో ఫ్రీ రాడికల్. ఎలా జనరేట్ అయింది? ఈ 3 బాండ్స్ అయితే ఉన్నాయి, 1 2 3, కార్బన్ 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 పెట్టుకోండి ఏదో ఒకటి 3 బాండ్స్ కి. ఇక్కడ పైన చుక్క. అంటే టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కార్బో ఫ్రీ రాడికల్ అంటే? 7 ఎలక్ట్రాన్స్. ఈవెన్ ఎలక్ట్రానా? ఆడ్ ఎలక్ట్రానా? ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీ. కార్బో ఫ్రీ రాడికల్ అనేది one of the reaction intermediate contains odd electrons, that is called carbo free radical. కార్బోకాటియాన్ ఏంటి? ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీస్. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. అండ్ కార్బో యానియాన్ లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది కూడా ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీనే. మరి కార్బో ఫ్రీ రాడికల్ లో మనకి 7 ఎలక్ట్రాన్స్, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీ. అండ్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 3 సిగ్మా బాండ్స్. సో 99% కార్బో ఫ్రీ రాడికల్ అనేది మనకి sp2 హైబ్రిడైజేషన్ ని ఫాలో అవుతుంది, ప్లానార్ జామెట్రీని ఫాలో అవుతుంది. ఒకవేళ ఎవడన్నా ఈ చుక్కకి ఇంకొక చుక్కకి ఇచ్చాడమ్మా, ఇస్తే చాలా రేర్ కేసెస్ లో 4 సిగ్మా బాండ్స్ sp3 హైబ్రిడైజేషన్, టెట్రాహెడ్రల్ జామెట్రీ. సో కార్బో ఫ్రీ రాడికల్ అనేది కొంచెం రేర్ కేసెస్ లో మనకి టెట్రాహెడ్రల్ జామెట్రీని షో చేస్తుంది. అండ్ 7 ఎలక్ట్రాన్స్, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీ. క్లియర్? అర్థమైంది కదా? ఇంకా ఏమున్నాయి క్యారెక్టరిస్టిక్స్? ఇంకా ఏమేమి కావాలి? ఇందాక ఏమేమి చెప్పాం? ఈవెన్ ఎలక్ట్రాన్ అన్నా, హైబ్రిడైజేషన్, జామెట్రీ, స్ట్రక్చర్, సిగ్మా బాండ్స్, చాలు. అండ్ ఎక్కడ ఎక్కువగా ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్ వస్తుంది అంటే మనకి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్స్ జరుగుతాయి. సో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్స్ లో ఇవి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ గా వస్తూ ఉంటాయి. మరి సేమ్ టైప్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అంటే మళ్ళీ అంతే, టెర్షరీ ఫినైల్ ఫ్రీ రాడికల్, సెకండరీ ఫినైల్ ఫ్రీ రాడికల్, ఎలైల్ ఫ్రీ రాడికల్, టెర్షరీ మిథైల్ ఫ్రీ రాడికల్. ఇందాక ఏవైతే కార్బోకాటియాన్స్ కి చెప్పానో అవన్నీ మళ్ళీ కార్బో ఫ్రీ రాడికల్స్ కి కూడా వస్తాయి. క్లియర్? సో ఇప్పుడు నేను డైరెక్ట్ రాస్తున్నాను, స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బో ఫ్రీ రాడికల్స్.
సో రాసుకోండి స్టెబిలిటీ ఆర్డర్. ఒక్కసారి ఏంటంటే కార్బోకాటయాన్ స్టెబిలిటీ ఆర్డర్ గుర్తు చేసుకుందాం. ఏం చెప్పాను? కార్బోకాటయాన్ స్టెబిలిటీ ఆర్డర్ టెర్షియరీ ఫినైల్, సెకండరీ ఫినైల్, ప్రైమరీ ఫినైల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెర్షియరీ మిథైల్, గ్రేటర్ దాన్ ఎలైల్, గ్రేటర్ దాన్ సెకండరీ మిథైల్, గ్రేటర్ దాన్ ప్రైమరీ మిథైల్, గ్రేటర్ దాన్ మిథైల్. మరి ఫ్రీ రాడికల్ ట్విస్ట్ ఏంటో చూడండి. ఫస్ట్ దీనికి కూడా టెరిషరీ మిథైల్, సరే టెరిషరీ ఫినైల్, టెరిషరీ ఫినైల్ కార్బో ఫ్రీ రాడికల్ తెలుసు కదా, ఎలా వేస్తాం? కార్బన్ కి చుక్క ఇక్కడ 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 3 బెంజీన్ రింగులు, కార్బన్ చుట్టూతా 3 బెంజీన్ రింగ్స్ పెట్టేసాం, ఒకటి చుక్క. ఇది టెరిషరీ ఫినైల్ కార్బో ఫ్రీ రాడికల్. క్లియర్? టెరిషరీ ఫినైల్ కార్బో ఫ్రీ రాడికల్, సెకండరీ ఫినైల్ కార్బో ఫ్రీ రాడికల్, ప్రైమరీ ఫినైల్ కార్బో ఫ్రీ రాడికల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెరిషరీ మిథైల్ అన్నాం కదా, ఇక టెరిషరీ మిథైల్ రాదు. ఎలైల్ కార్బో ఫ్రీ రాడికల్. తర్వాత మళ్ళీ 3 మిథైల్ గ్రూప్స్, టెరిషరీ మిథైల్ కార్బో ఫ్రీ రాడికల్, సెకండరీ మిథైల్ కార్బో ఫ్రీ రాడికల్ అండ్ లాస్ట్ ప్రైమరీ మిథైల్ కార్బో ఫ్రీ రాడికల్. చూసారా, ఫ్రీ రాడికల్ చాలా ఫ్రీగా వచ్చేసారు. 3 బెంజీన్ రింగులు, మధ్యలో గ్రేటర్ దాన్ ఎలైల్, తర్వాత 3 మిథైల్ గ్రూప్స్, టెరిషరీ సెకండరీ ప్రైమరీ, దట్స్ ఇట్. అది కార్బో ఫ్రీ రాడికల్ స్టెబిలిటీ ఆర్డర్. క్లియర్? యాక్చువల్గా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే, కార్బో యానియాన్స్ కూడా అయిన తర్వాత చెప్తా. క్లియర్? క్యారెక్టరిస్టిక్స్, స్టెబిలిటీ ఆర్డర్ రాసుకున్నారు కదా. అండ్ దెన్ లాస్ట్ ఏంటి? కార్బో యానయాన్స్. కార్బో యానయాన్స్. థర్డ్ రియాక్షన్ ఇంటర్మీడియట్, కార్బో యానయాన్స్. కార్బో యానయాన్స్ అంటే కార్బన్ కి మైనస్. సో కార్బన్ కి మైనస్ సి 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 సమోట్ ఏదో ఒక సీల్ పెట్టండి. పైన ఏం పెడుతున్నాను? మైనస్. అవునా, మనకు కావాల్సింది ఈ కార్బన్. ఎన్ని బాండ్స్ ఫినిష్ అయినాయి? 3 బాండ్స్. అండ్ పైన నెగిటివ్ ఛార్జ్. అంటే టోటల్ దీని దగ్గర ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? ఇవి 6, ఇవి 2. టోటల్ కార్బో యానియాన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీ. 8 ఎలక్ట్రాన్స్ అంటే ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీ. కార్బో యానియాన్స్ అనేవి కూడా మనకి ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీస్. కార్బో క్యాటయాన్స్, కార్బో యానియాన్స్ ఈవెన్ ఎలక్ట్రాన్స్. ఒక కార్బో ఫ్రీ రాడికల్ అండ్ ట్రిప్లెట్ కార్బీన్ అని ఒకటి ఉంటుంది, అవి 2 ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ లో ఉన్న ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ ఏంటి అని అడిగితే, ఒకటి ఇక్కడ రాస్తున్నా, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఫ్రీ రాడికల్, సెకండ్ వన్ ట్రిప్లెట్ కార్బీన్. సింగ్లెట్ కార్బీన్, ట్రిప్లెట్ కార్బీన్ అని కార్బీన్ టైప్స్ ఉంటాయి. సో కార్బీన్స్ స్టోరీ నేను చెప్పట్లా, ఎందుకు అంటే అంత ఇంపార్టెంట్గా అది రావట్లేదు. ఎప్పుడు కార్బోకాటయాన్స్, కార్బో ఫ్రీ రాడికల్స్ వీటి మీదే అడుగుతున్నాడు, కాబట్టి నేను దాన్ని లైట్ తీసుకున్నా. సో ఆ ఒక్క పాయింట్ మీద మేబీ క్వశ్చన్ అడిగితే పెట్టండి. ట్రిప్లెట్ కార్బీన్ అండ్ ఫ్రీ రాడికల్ ఆర్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. క్లియర్? సో నెక్స్ట్, మరి ఇప్పుడు 4 సిగ్మా బాండ్స్ ఉన్నట్టు కదా. 4 సిగ్మా బాండ్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ కూడా ఒక బాండ్ లాగా ఫ్రేమ్ చేసుకుంటే 4 సిగ్మా బాండ్స్, హైబ్రిడైజేషన్ sp3, జామెట్రీ టెట్రాహెడ్రల్. క్లియర్? ఏమైంది? ఏమైంది నా బోర్డుకి వచ్చేసింది. సో రాసుకున్నారు కదా. మరి ఇప్పుడు కావాలి కార్బో యానయాన్ స్టెబిలిటీ ఆర్డర్. కార్బో యానయాన్ స్టెబిలిటీ
ఫ్రీ రాడికల్ గుర్తుంది కదా, ఫ్రీ రాడికల్ లాగా సగం అక్కడి నుంచి రివర్స్. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎప్పుడు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాను నేను? బెంజీన్ రెజనెన్స్. టెరిషరీ ఫినైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్, సెకండరీ ఫినైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్, ప్రైమరీ ఫినైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్ ఎలైన్. ఇక్కడ వరకు ఇందాక ఫ్రీ రాడికల్కి ఇదే కదా రాసాం, అవునా? ఇప్పుడు ట్విస్ట్, గ్రేటర్ దాన్ అక్కడ టెరిషరీ మిథైల్, సెకండరీ మిథైల్, ప్రైమరీ మిథైల్ చెప్పాను, అవునా? ఇక్కడ ఫస్ట్ మిథైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్, ప్రైమరీ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్ టెరిషరీ. సో సింపుల్ లాజిక్ చూడండి, బెంజీన్ వచ్చిందా, అది మోస్ట్ స్టేబుల్. సో బెంజీన్ వాళ్ళు ముగ్గురు టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ, ఎలైన్ హాయిగా ప్రశాంతంగా ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత పెడుతున్నాము, రివర్స్ తిప్పాం. ఎందుకు? కార్బోయానియాన్ అంటే ఎలక్ట్రోఫైలా న్యూక్లియోఫైలా? కార్బోయానియాన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్, అంటే న్యూక్లియోఫైల్. కార్బోయానియాన్ ఏంటి? న్యూక్లియోఫైల్, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీ, ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్. అదే ఫ్రీ రాడికల్ 7 ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఫ్రీ రాడికల్స్ కూడా వాటిని ఏమంటాం? ఎలక్ట్రోఫైల్సే. కార్బోకాటయాన్స్ ఎలక్ట్రోఫైల్స్, ఫ్రీ రాడికల్స్ ఎలక్ట్రోఫైల్స్, కార్బోయానియాన్స్ న్యూక్లియోఫైల్స్, ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్. వాటికి ఎలక్ట్రాన్స్ వద్దు, వాటి దగ్గరే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర? కార్బోయానియాన్స్ దగ్గర కదా. సో నాకు ఎలక్ట్రాన్ వద్దమ్మా అంటే, అరే 3 మిథైల్ గ్రూప్స్, యాక్చువల్గా మిథైల్ గ్రూప్ ఏ ఎఫెక్ట్ షో చేస్తుంది? ప్లస్ ఐ. అండ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, అవునా? CH3 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 9 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి ఈ కార్బోయానియాన్ చుట్టూతా. అవి హైపర్ కాంజుగేషన్ త్రూ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి, ఇండక్టివ్ ఎఫెక్ట్ త్రూ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి. కార్బోయానియాన్ నాకు వద్దురా బాబు అంటుంటే ఇవి ఇస్తున్నాయి, అంటే లీస్ట్ స్టేబుల్ అయిపోతుంది కదా. 3 మిథైల్ గ్రూప్స్ ఇస్తున్నాయి, 2 మిథైల్ గ్రూప్స్ ఇస్తున్నాయి, 1 మిథైల్ గ్రూప్ వస్తుంది. నాకు వద్దమ్మా అన్నం అంటున్నప్పుడు కుక్కి మీ అమ్మ పెట్టింది అనుకోండి, తిని డైజెస్ట్ చేసుకుంటారా, కక్కుతారా? అలా ఇది ఇక్కడ కార్బోయానియాన్ దగ్గర. అర్థమైందా? సో ముగ్గురు కలిసి కుక్కుతున్నారు, తినరా తిను అని. లడ్డూలు, మంచి లడ్డూలు, బూందీ లడ్డూలు, బాసుందీలు అన్ని కుక్కుతున్నారు. సో వీడు తట్టుకోలేక లీస్ట్ స్టేబుల్కి వెళ్ళిపోయాడు అనమాట. అర్థమైందా? అదే ఇక్కడ నేను కార్బో క్యాటియాన్ పెట్టా, అంటే వీడికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కలిసి ఇస్తున్నారు. అప్పుడు బాగా స్టేబుల్ అవుతాడు. అర్థమైందా? సో యాక్చువల్గా మీకు మీరే నేను చదువుకోవాలి అని తాపత్రయపడితే ర్యాంక్ తెప్పించడం అనేది చాలా ఈజీ. అంటే మీకు మీరు అనుకుంటున్నారు, మీ మైండ్కి మీరే అవును నాకు ర్యాంక్ రావాలి అని చెప్తున్నప్పుడు నేను మీకు సబ్జెక్ట్ చెప్పానే అనుకోండి, ఈజీగా ర్యాంక్ అనేది వస్తుంది. అలా కాకుండా అబ్బా ఇప్పుడు వినాలా క్లాసు, ఏ హాయిగా నిద్రపోదాం, లేకపోతే ఏ సినిమాకి వెళ్దాం, ఇలా అనుకుంటూ కూర్చుంటే అప్పుడు ఆ టైంలో నేను మీకు క్లాస్ చెప్తుంటే మీ బ్రెయిన్లోకి ఏమన్నా ఎక్కుతుందా? ఎక్కదు. మీకు మీరు డిసైడ్ అయినప్పుడు మాత్రమే మీరు ర్యాంక్ తెచ్చుకోగలరు. సో ఫస్ట్ మీరేం చేయాలి? మీ బ్రెయిన్ని మోటివేట్ చేసుకోవాలి. ఎలా? నేను ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి, ఎన్ని టాపిక్స్ అయినాయి అని ఒక క్లారిటీ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత నీట్గా ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలి, దాని మీద స్టిక్ ఆన్ అవ్వాలి. ఆ టైం టేబుల్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 100% ర్యాంక్ గ్యారంటీ. అర్థమైందా? నేను ముందే చెప్తున్నాను ఎలా చదవాలి అనేది నేను చెప్తా. 1 by 1 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా. మీరు చేయాల్సిందల్లా నీట్గా ఒక బుక్ పెన్ను పెట్టుకుని 1 by 1 టాపిక్స్ రాసుకుంటూ వెళ్ళండి. ఒక లెవెల్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అప్పుడు మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఓపెన్ చేసి అందులో ఉన్న బీట్స్ చేయండి. క్లియర్? సో ఎంత చదివినా ఎంత విన్నా మీరు చెప్పేది ఒకటే అమ్మా, ఫోన్ ముందు పెట్టుకుని ఇలా కూర్చుని ఎంతసేపు విన్నా చెయ్యకపోతే రిజల్ట్ అనేది రాదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి.
ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ 3 నోట్స్లు పెట్టండి. ప్రతి నోట్స్లోనూ టాపిక్ అనేది నీట్గా రాసేస్తారు. రాసిన తర్వాత మళ్ళీ ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ప్రాక్టీస్ బుక్, అంటే ప్రతి చాప్టర్కి ఉన్న క్వశ్చన్స్ అనేవి మళ్ళీ అందులో నీట్గా నోట్ డౌన్ చేసుకుంటూ రావాలి. అలా చేస్తే నేను ఇన్ని క్వశ్చన్స్ చేశాను అని మీ బ్రెయిన్ మీకు చెప్పుకోగలిగితే మిమ్మల్ని దాటి ఎవరు వెళ్తారు? అవునా? సో మనకి కావాల్సిందల్లా ఏంటి? కన్సిస్టెన్సీ. ఫస్ట్ అందరిలో వేడి నేను తెచ్చేసుకోవాలి ఫస్ట్ రోజు. సెకండ్ రోజు అర్రే నిన్నే కదా మొదలెట్టాం, రెండో రోజు ఎట్లా వదిలేస్తే అని కష్టపడి రెండో రోజు. ఇక మూడో రోజుకి వచ్చేసరికి చాలే ప్రశాంతంగా పడుకుందాం. అదే లెవెల్ ఉంటున్నారు ప్రతి పిల్లలు. సో అలా ఉండకుండా మీరేం చేయాలి అని అంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. టార్గెట్ మెయిన్స్, టార్గెట్ నీట్ పెట్టుకోవాలి. ఇంట్లో మీ రూమ్లోకి వెళ్ళగానే గోడ మీద అవి కనబడాలి. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ కెమిస్ట్రీ అంటే క్లియర్. సో చాలా ఉంది సుత్తి చెప్పడానికి, చెప్తా. అది ఒక మోటివేషనల్ క్లాస్ లాగా చెప్తాను మీకు. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం? అర్థమైందా? ఎందుకు కార్బోకాటయాన్స్కి అయితే టెర్షరీ మిథైల్ కావాలి, కార్బో ఫ్రీ రాడికల్స్కి కావాలి, కార్బో యానియాన్స్కి వద్దు. కార్బో యానియాన్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్, దానికి ఎలక్ట్రాన్స్ వద్దు. కాబట్టి ఆ ఇచ్చే 3 మిథైల్ గ్రూప్స్ నాకు వద్దురా బాబు అని వెనకాల పడేసి. అర్థమైందా? సో దీస్ ఆర్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్స్. క్లియర్? సో మన సీక్వెన్స్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే రియాక్షన్ మెకానిజం. సో అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.